మైథోమేనియా బహుశా తెలుగు వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ మధ్య కాలంలోనే కాదు, ఎప్పుడూ కూడా విననటువంటి ఒక సిండ్రోమ్, ఒక రకమైన రోగం పేరు ఇది. ఒక మెంటల్ హెల్త్కి సంబంధించినటువంటి ఒక ఆరోగ్య సమస్య ఇది. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అనేది ఉత్పన్నమవుతున్నటువంటి ఒక ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఉందా అని జనాలు అడగట్లా, మనలాంటి వాళ్ళు కూడా అడగట్లా. టీడీపీ పార్టీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా నారా లోకేష్ రీసెంట్గా తన శంఖారావం సభని స్టార్ట్ చేసినటువంటి క్రమంలో యువగళం సభలు పూర్తి చేసుకుని భారీ బహిరంగ సభ పెట్టుకుని ఆ తర్వాత కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్న నారా లోకేష్ ఇప్పుడు మళ్ళీ జనాల్లోకి వస్తున్నారు. రోజుకి 3 నియోజకవర్గాలు కవర్ చేస్తూ 50 రోజుల్లో 150 నియోజకవర్గాలు ఏపీలో కవర్ చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ గీసుకుని ముందుకెళ్తున్నటువంటి నారా లోకేష్ మొదటి సభలో మాట్లాడిన మాటల్లో ఈ మైథోమేనియా అనేటువంటి ఒక పదం వాడారు. సిండ్రోమ్ గురించి చెప్పారు, ఒక రోగం గురించి చెప్పారు. చెప్పడమే కాకుండా ఆ రోగం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉంది అంటూ ఆయన మెన్షన్ చేశారు. అయితే అసలు మైథోమేనియా అంటే ఏంటో చూద్దాం. మైథోమేనియా అంటే అది అబద్ధాలు చెప్పేటువంటి ఒక రోగం. తన గురించి, తన పరిస్థితుల గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాము. అందరం చేసేటువంటి పనే. ఒక మనిషి యొక్క సహజ గుణంలో భాగంగా తన గురించి తను గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. అందులో మైథోమేనియా ఉన్నవాళ్ళు అది ఒక 100 రెట్లు ఎక్కువ చెప్పుకుంటారు. తాను సాధించలేనిది ఏది లేదని, ఇప్పుడు వరకు తాను సాధించింది ఏమీ లేకపోయినా ఇది అని, అబద్ధాలని, అంటే వాళ్ళు చెప్పి ఊరుకోవటం కాదు, దాని చుట్టూ అబద్ధాలని అల్లి ప్రూఫ్స్ను కూడా చూపిస్తారు. అవి కూడా అబద్ధాలే. వాటిలోకి డీప్గా వెళ్తే అవన్నీ కట్టుడు గోడలు, తంతే పడిపోయేటువంటి గోడలు. అట్లాంటి అబద్ధాలని ఎక్కువగా తన చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకుంటూ తిరిగేటువంటి వ్యక్తులని మైథోమేనియాకు గురైన వ్యక్తులుగా ఈ మెంటల్ హెల్త్, ఈ డాక్టర్లు, సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు, థెరపిస్టులు చెప్పేటువంటి మాట. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నారని టీడీపీ నేత నారా లోకేష్ గారు అంటున్నటువంటి మాటలు ఇవి. ఆయన ఏమన్నారో చూద్దాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖని జాబ్ క్యాపిటల్గా తీర్చిదిద్దితే జగన్మోహన్ రెడ్డి గంజాయి క్యాపిటల్గా మార్చారు అంటూ ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్కి స్థలం కేటాయించలేదని, మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తానని మాటిచ్చారని ఒక్కటన్నా తెరిపించారా అని ప్రశ్నించారు. విశాఖలో భూ కుంభకోణాలు జరుగుతున్నాయని, అడ్డుపడ్డనటువంటి ఎంఆర్ఓ రమణయ్యని కొట్టి చంపారని, బాపట్లలో రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసిన పూజిత ఆత్మహత్యకి వైసీపీ నేతలే కారణమంటూ రకరకాల వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్. అయితే రానున్న ఎన్నికల్లో విజయం టీడీపీదేనంటూ ఆయన చెప్పుకొచ్చారు. రానున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఉన్న మైథోమేనియా వల్ల ఆయన అన్నీ మర్చిపోతున్నారని, అబద్ధాలు చెప్తున్నారని, చెప్తూ దొరికిపోతున్నారని, దానికి తగ్గట్టు ఆయన కట్టుకున్నటువంటి అబద్ధాల గోడని జనం పసిగట్టి ఈసీగా పడగొట్టగలుగుతున్నారని నారా లోకేష్ గారు వ్యాఖ్యానించారు. సో నారా లోకేష్ చెప్తున్నట్టు టీడీపీ అధికారంలోకి రాబోతుందా లేదా జగనే అధికారంలోకి రాబోతున్నారో మీరు చెప్పండి. ఎలక్షన్కి దాదాపు 1 రోజుల్లో ఎంతో టైం ఉంది. మీ ఓటు ఎవరికి వేయబోతున్నారో కామెంట్లో రాయండి. ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని మీ అభిప్రాయాన్ని క్షుణ్ణంగా కామెంట్ రూపంలో రాయటమే కాకుండా మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి వీలైతే ఇంకా ఎక్కువ విషయాలు కామెంట్లో పంచుకోండి. నారా లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశాల మీద, ఆయన చేసిన ఆరోపణల గురించి మీకు ఉన్నటువంటి ఆలోచనని, విషయ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి రోగం ఉందా, లేకపోతే నారా లోకేష్ గారు కావాలనే తెలియక అట్లా మాట్లాడారా, లేదా మీరేమన్నా లోకేష్ కౌంటర్ ఇద్దాం అనుకుంటున్నారా అనేది కామెంట్లో రాయండి.